నేనేమంటిని, నేను కూడా నిజమే చెప్పినా కదా. తనకు కూడా కొంచెము ఫ్రీగా ఉంటుంది కదా, తినడానికి కూడా రెస్ట్ ఉంటుందని తన అభిప్రాయం, తన అనమాట. బాగా నీట్గా పెట్టుకుంటుందండి. కాకపోతే మేము అదొకటి ఇదొకటి అక్కడొకటి ఇక్కడొకటి పడేయడం వల్ల అంత గందరగోళంగా ఉంటుంది. మళ్ళీ అంతా సర్దుకుంటుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు లేస్తూనే ఉంటారు, ఒకరి తర్వాత ఒకరికి పనులు చేస్తూనే ఉండాలి. ఇక్కడైతే మాకు బ్రష్ చేసుకునే లోపైతే రసం అయితే రెడీ అయిపోతుంది, అంతలోపే టీ కూడా మరుగుతుంది అనమాట. చెత్త పడేయడానికి అయితే వెళ్తుంది. మా బుజ్జిగాడైతే అసలు తినట్లేదు కాబట్టి అమ్మాయికి ఎత్తుకుంటే చిన్న అయితే తినిపిస్తున్నాడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ అడుగుతున్నారు, లత డైలీ రొటీన్ అయితే చూపించమని చెప్తున్నారు అనమాట. మార్నింగ్ స్టార్ట్ చేసేసిందండి. అక్కడ అంట్లన్నీ తోమేసి అక్కడ పక్కన అయితే పెట్టేసింది, కొన్ని అయితే సర్దేసింది అనమాట. ముందైతే కిచెన్ క్లీన్ చేసుకుంటుంది. పాపకైతే తినిపించింది. బాబు అయితే బాగా మారం చేస్తున్నాడు కాబట్టి బాబుకైతే తినిపిస్తుంది. నువ్వు హాయ్ కూడా చెప్పలేదు లత, నీ ఛానల్ వీడియో ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నెలవెళ్ళ. టీ కూడా ఇప్పుడు పెట్టాను చూడండి, రసం పెట్టాను. టీ పెట్టింది, టమాటా రసం కూడా పెట్టేసింది అనమాట. కొంచెం ఇక్కడైతే అంత పొంగిందండి. ఎందుకంటే నేను కొంచెం కలపడంలో హెల్ప్ చేస్తామని అనుకున్నాను, అంతలో అయితే పొంగిందనమాట. హెల్ప్ చేద్దామని ముందుకుంటారా, అదంతా నాకే పని పెడతానమాట. అది కొంచెం అయితే గస్సుమని అయితే సౌండ్ వస్తుంది. ఎందుకనంటే చిమ్మి ఆన్ చేసినాం కాబట్టి. లేకపోతే డైలీ రొటీన్ ఏముందండి, ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంది. ఇంకొక 10-20 నిమిషాలు అయితే తుడుస్తుంది. పాప లేవగానే అయితే తుడుస్తుంది, అంతే కదా. నేను ఎందుకు చెప్తున్నాను, అది ఎందుకు చెప్పాలంటే కొంచెం అనీజీగా ఉంది అంటుంది. నిన్న స్కానింగ్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి కొంచెం ట్యాబ్లెట్స్ కూడా మారుస్తారు కాబట్టి అది నేను ఈ వర్క్ వద్దని చెప్పిన. పక్కన జరుగుతున్న అసలు తొమ్మిది కనిపిస్తారు పెట్టేసింది అనమాట. ఇదైతే అప్పుడప్పుడు కడుక్కుంటాను కాబట్టి తిన్న వెంటనే కడిగేసుకుంటాను. అందుకే సామాన్లు ఎక్కువ ఉండవు. ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే మళ్ళీ ఉండవు కదా అని రోజైతే పొద్దున తినేటివి మధ్యాహ్నం కడిగేస్తా, మధ్యాహ్నం తినేటివి సాయంత్రం కడిగేస్తాను. ఎప్పటికప్పుడు అయితే నీట్గా అయితే పెట్టుకుంటుందండి. ఇంకా మీరు అనుకోవచ్చు సింక్ ఎర్రగా ఉందంటే పైన కవర్, అది కవర్ ఇంకా తీయలేదండి. అది పోయే రోజున పోతుంది, మనం తీయాల్సిన అవసరం ఏముందని. అది బాటిల్లోకి నీళ్ళు పోయాలా, ఇక నెక్స్ట్ బాటిల్లోకి నీళ్లు పోయాలా, ముందే ఇది పడేసి వస్తుంది అనమాట. ఇంకా ఇంటి ముందర ముగ్గు కానీ వేయలేదండి, కొంచెం లేట్గా వేస్తానండి. నేను కూడా సరే అని చెప్పిన. అది పొద్దున్నే అయితే ఏం ముగ్గు పిల్లలకు అంతా తిరిగించిన తర్వాత వాళ్ళు పడుకున్నాక అప్పుడు నిదానంగా వేస్తా. వాళ్ళని నేర్పించుకుంటా ముగ్గు ఎత్తే టైం పడుతుందని వాళ్ళు పడుకున్నాక లేకపోతే తిన్నాక వాళ్ళు ఆడుకుంటుంటేనే పోయి ముగ్గు వేసుకుంటా. మళ్ళీ నేను బయటికి పోయి ముగ్గు వేస్తుంటే వాళ్ళు ఏడుస్తారు బయటికి రాగానే. అందుకే వాళ్ళు నిద్రపోయినాకైతే వేస్తాను. పొద్దున్నే కసువు అయితే దొబ్బేసినాను, కానీ ఇంట్లో మటుకు మళ్ళీ దొబ్బాలా. ఎందుకంటే వాళ్ళకి తినిపించేసరికి మళ్ళీ కొంచెము అట్లా ఇట్లా అయిపోయింది అనమాట. పిల్లలు అంటే ఇక నార్మలే కదా. అది మళ్ళీ ఇంకొకసారి తుడుస్తుందండి. నేనైతే ఉడవద్దని చెప్తున్నాను, ఊరికి ఉడవడం ఎందుకని. అది ఇక్కడైతే రసం అయితే చాలా బాగా పెడుతుందండి. రసం అయితే ఉడుకుతుంది. ఇంకా టీ అయితే ఇంకా మరగలేదండి. టీ కోసం అయితే వెయిటింగ్. నేనే ఇప్పుడు చిమ్మి ఆఫ్ చేసిన అండి, డిస్టర్బెన్స్ ఉందని. ఇంకా కిచెన్ బండ ఏమో తుడసలేదన్నమాట. అది పైన అవన్నీ పడితాయి కదా, కసువు అన్నం మెతుకులు అవన్నీ అయితే దొబ్బేసినాను. ఇంకా తుడసలేదు. వంట అయిపోయిన తర్వాత తుడదాంలే అని అట్లే పెట్టాను. పొద్దున్నే టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఈరోజు అన్నం పెట్టాను, రసం పెట్టాను. అదే ఇంకా మధ్యాహ్నం వరకు ఉంటుందని అన్నం అయితే పెట్టేసింది అనమాట. వేడి అన్నము, రసము, అందులోకి అప్పడాలు వేస్తే సూపర్ ఉంటుంది. కిచెన్ ఎందుకు ఇట్లా గుడ్లు ఎందుకు ఉందంటే పిల్లల పాల డబ్బాలు అది అవన్నీ ఇంకా ఇప్పుడు కుక్కర్ విజిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి అడైతే అట్లా పెట్టేసింది అనమాట. అది మళ్ళీ అంతా క్లీనింగ్ అంతా ఉంటుందండి. ఇప్పుడు బిస్కెట్లు తెచ్చి ఇక్కడ పెట్టేసినారు, అరటిపళ్ళు అక్కడ పెట్టేసినారు. మొత్తం అయితే అంతా సర్దుకుంటుందండి. చెత్త పడేయడానికి అయితే వెళ్తుంది. మా బుజ్జిగాడైతే అసలు తినట్లేదు కాబట్టి అమ్మాయికి ఎత్తుకుంటే చిన్న అయితే తినిపిస్తున్నాడండి. అది అలా అయితే ఆడ పడేయడానికి అయితే వెళ్తుందన్నమాట. అమ్మా జిట్టి భలే తీసినారే మీరు, తినిపించడమేమో కానీ. అది
మా మమ్మీగాడు అయితే పడుకున్నాడు అనమాట. టిఫిన్ చేసి పడుకున్నాడు మమ్మీగాడు. చూడండి ఇల్లంతా గందరగోళంగా ఉంది. భక్తి టీవీ చూస్తున్నాం అనమాట. అది పాపం చాలా పని అయితే చేస్తుందండి, చాలా వరకు పని చేస్తుంది. ఇంట్లో పని అంతా చూసుకుంటుంది, అంతా నీట్గా పెట్టుకుంటుంది అన్నమాట. మ్యాక్సిమం అయితే 10:30, 11 అవుతుందండి తను టిఫిన్ చేసేసరికి. నేను తిను అని చెప్తానే ఉంటా, అయినా కూడా తను క్లీనింగ్ అయిన తర్వాత తింటా అంటది అనమాట. నేనేమంటిది, నేను కూడా నిజమే చెప్పినా కదా. తనకు కూడా కొంచెము ఫ్రీగా ఉంటుంది కదా, తినడానికి కూడా రెస్ట్ ఉంటుందని తన అభిప్రాయం తను అనమాట. బాగా నీట్గా పెట్టుకుంటుందండి. కాకపోతే మేము అదొకటి ఇదొకటి అక్కడొకటి ఇక్కడొకటి పడేయడం వల్ల అంత గందరగోళంగా ఉంటుంది. మళ్ళీ అంతా సర్దుకుంటుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్ కూడా అండి చాలా ఘోరంగా ఉండే అనమాట. ఇప్పుడైతే అంత నీట్గా అయితే అంత సర్దేసింది. మొన్నటి వరకు అయితే చాలా ఘోరంగా ఉండే. నేను కూడా సర్దడానికి కుదరలేదు, ఎందుకంటే పాపను బాబును ఎత్తుకుంటాం కాబట్టి. అట్లా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తానే ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ అయినా నైట్ అయినా ఒకసారి క్లీన్ చేసుకుంటుందండి సింక్. ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్కి నీళ్లు పట్టాలా అంతే. ఇంట్లో అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ అయితే ముగ్గు వేయాలి. ఇంకా బుజ్జిగానికి మళ్ళీ నీళ్లు పోసిన తర్వాత అయితే ముగ్గు వేస్తుందండి. ముందు పిల్లలను రెడీ చేసుకుంటుంది. బుజ్జిగాన్ని రెడీ చేసేలోపు మమ్మీ గారు లేస్తాడు, అంతే కదా. అది ఒకరి తర్వాత ఒకరు లేస్తూనే ఉంటారు, ఒకరి తర్వాత ఒకరికి పనులు చేస్తూనే ఉండాలి. ఇక్కడైతే మాకు బ్రష్ చేసుకునే లోపు అయితే రసం అయితే రెడీ అయిపోతుంది, అంతలోపే టీ కూడా మరుగుతుంది అనమాట. అది ఇక్కడైతే పెదనాయన కొడుకైతే వచ్చినారు హాల్లోకి, అటు పోయినారనమాట. తినమంటే వాడు అసలు తినట్లేదండి, కొంచెం మారం చేస్తున్నాడు. అందుకోసమే అమ్మాయికి ఎత్తుకొని తినిపించింది అనమాట. అంటే చిన్న తినిపిస్తున్నాడు, అమ్మాయికి ఎత్తుతుంది. ఆడ హాల్లో అయితే లైట్ లేదండి, అందుకోసమే చూడండి ఎలా ఉన్నారు. అసలు ఏం కనపడట్లేదు కదా, రెడ్డిష్లో కనిపిస్తుంది కదా. మెతాన్షివా నువ్వు వామిటింగ్ మాత్రం వేసుకున్నావు అబ్బా? ఒక్కోసారి టీ తాగిన కూడా వామిటింగ్ అవుతుంది అంటున్నావు కదా, అందుకే. సరే ఇంకా సర్దింది చాలులే. మొహం కడుక్కొని నువ్వు టీ తాగి ఏదన్నా తింటే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ముందు ట్యాబ్లెట్లు వేసుకో. ట్యాబ్లెట్లు కాదు, ట్యాబ్లెట్టేలే, వామిటింగ్ మాత్రం వేసుకోవాలన్నమాట, లేకపోతే వాంతికి అవుతానే ఉంది. అది తిన్నట్టు కక్కుతుంది కాబట్టి ఇట్లా నీరసంగా అయితే ఉందండి. మీరు అనుకోవచ్చు మరి ఎందుకు చేపిస్తున్నారు తనతో పని అంటే, ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు, మేము చేస్తే తనకు సరిగ్గా నచ్చట్లేదు, అందుకోసమే తను అంతేలే. వాటర్ బాటిల్కి అయితే నీళ్ళు అయితే పోసేస్తుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది. కుండ తీసుకొద్దామని అనుకున్నాం కానీ జలుబు చేస్తుంది, పడట్లేదు అనమాట. అందుకోసమే పాత కుండ ఉండేది ట్రై చేసినాము, ఒక 3 days ఏం పెట్టుకున్నాము. జలుబు చేస్తుంది అనమాట. ఏదన్నా చల్లటి వస్తువులు తినగానే వెంటనే జలుబు చేస్తుంది. ఫ్రిడ్జ్లో ఐటమ్ తిన్నా కానీ, ఐస్ క్రీమ్ తిన్నా కానీ. అంటే తినిపించద్దని చెప్పినారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెమన్నా టేస్ట్ చూపించాలి కాబట్టి. ఐస్ క్రీమ్ తెస్తే జలుబు అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అవసరం లేదు నీకు పడట్లేదు అన్నారు. ఫ్రిడ్జ్లో వాటర్ తాగినా జలుబు అవుతుంది, అందుకోసం ఓన్లీ బిందెలో వాటర్ తాగుతుంది. అది కూడా ఒక గిన్నెలో కాంచి అవి చల్లారుతాయి కదా, చల్లారిన తర్వాత ఆ వాటరే తాగుతుంది అన్నమాట. ఈ ఫ్రిడ్జ్లో వాటర్ మాత్రం మాకే, నాకు చిన్నకి. మీరు అనుకోవచ్చు మీరేమో దుక్కల్లాగా దున్నపోతుల్లాగా ఉన్నారు, మీరు పని చేయట్లేదు అంటే, మమ్మల్ని చేయనివ్వట్లేదు. మేము చేస్తామని అంటున్నా కూడా ఇది నా పని, నేను చేస్తున్నా అన్నమాట. అందుకోసం అలా ఒక 20 daysకి ఒకసారి, 30 daysకి ఒకసారి అంతా క్లీనింగ్ అయితే అంతా పెట్టుకుంటుందండి. ఒక తడి క్లాత్ వేసి మొత్తం అంతా తుడిచేస్తుంది అనమాట. ఒక
స్టాండ్ వేసుకొని ఇప్పుడైతే లేదండి, మొత్తం బ్రేక్ ఇచ్చినాం అనమాట. కింది వరకు మేమే అందుకొని తుడుస్తూ ఉంటాం, కింద ఇక్కడ వరకు మాత్రం తను తుడుచుకుంటూ ఉంటాం అనమాట కబోర్డ్స్కి. అది ఇంకా చిమ్మి కూడా క్లీన్ చేయాలండి, పైన వరకు మొత్తం అంతా డస్ట్ ఉంది కదా, అది క్లీన్ చేయాలన్నమాట. వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ అయితే చేస్తూ ఉంటాము. అదే నేను ఈ వీడియో కోసం చిమ్మి అయితే ఆఫ్ చేసినండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, గస్సుమని సౌండ్ వస్తుందని. మమ్మీ గారు అయితే పడుకున్నాడు చిన్న. మా బంగారు రాజు కూడా పడుకున్నాడండి, పెద్దనాయన వల్ల ఉన్నాడు అనమాట. బంగారు రాజు కూడా పడుకున్నాడు. బంగారు రాజా బాగా మారం చేసినాడు అంటే వాళ్ళు లేవడం కూడా అండి 3:30, 4 ఒక్కోసారి 2కే లేచి ఆడుకుంటున్నారు అనమాట. అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అది కూడా అంటే మనం నిద్రలో ఉంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చి మొహం మీద కొట్టడము, నిజం ఏదంటే అది మొహం మీద ఎత్తేస్తున్నారు, వాళ్ళు లేవట్లేదని మేము లేవట్లేదని. అది ఎందుకంటే వాళ్ళు అంటే మేము లైట్లు అన్నీ వేసే పెడుతున్నాము, ఎందుకంటే మళ్ళీ లైట్లు ఆఫ్ ఉంటే భయపడతారేమో అని. అది వాళ్ళకు మంచి అడ్వాంటేజ్ అయిపోయింది అనమాట. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కిచెన్లోకి రావడము, అంటే కిచెన్లో ఏం అందవండి, కాకపోతే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అన్నీ ఏదన్నా కింద వాళ్ళు ఆడుకునే వస్తువులు కొంచెం వెయిట్ ఉంటాయి కదా, తీసుకొని వచ్చి కొట్టడం అట్లా చేస్తున్నారు అనమాట. అప్పుడు మేము వేస్తున్నాం, కొంచెం కోపం వస్తుంది కొట్టగానే, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. టీ కొంచెం హై ఫ్లేమ్ పెట్టు బా, టీ తాగాలని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు బ్రష్ చేసుకుంటావు ముందు, టీ అన్నా మళ్ళీ ఒకసారి తర్వాత. ఎర్లీ మార్నింగ్ అయితే లత బ్లాగ్ ఇదండి. కిచెన్ అంతా క్లీనింగ్ అయితే కాలేదు, బ్యాలెన్సే ఉంది. ఏదో మర్చిపోయినా అని మళ్ళీ ఇంకొక గ్లాస్ తీసుకొని దానికి అడుగుకి కొంచెం జిడ్డు ఉందని మళ్ళీ అది క్లీనింగ్ అయితే చేస్తుంది. ఇది కూడా బాగా క్లీనింగ్ పెట్టుకుంటుందండి, ఏమంటుంది టైల్స్ అంతా క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. 20 డేస్కి ఒకసారి, 30 డేస్కి ఒకసారి తన వీలుని బట్టి అట్లా క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. మనకు చిమ్మి ఉంది కాబట్టి జిడ్డు గిడ్డు ఏమి ఉండదు అనమాట, కాకపోతే నార్మల్గా దుమ్ము పడుతుంది, ఆ జిడ్డు లేకపోయినా కూడా దుమ్ము అంటుంటుంది కాబట్టి దానికి అదైతే తడిపడుకు తడి క్లాత్ వేసి అయితే మొత్తం అయితే తుడిచేస్తుంది. ఇది అండి లత డైలీ రొటీన్ అయితే. ఇంకా రొటీన్ చూపిస్తే మాత్రము ఎన్ని గంటలు పెట్టినా కూడా సరిపోదండి, ఇంకా తన వర్క్ ఇంకా చాలా ఉందన్నమాట. డైలీ రొటీన్ అంతా చూపించమని చెప్పినారు. పిల్లలకు నెక్స్ట్ అయితే ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేయాలి కదా, మళ్ళీ పిల్లలకు ఇప్పుడు టిఫిన్ పడుకున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ రెడీ చేయాలన్నమాట. దానికోసం ఇప్పుడు పెద్ద టాస్క్, ఏదైనా వెరైటీగా చేయాలి, వాళ్ళకి డైజెషన్ కావాలని ఇక చేస్తూనే ఉంటుంది. ఇది అండి లత డైలీ రొటీన్ అయితే. నా డైలీ రొటీన్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. బాయ్ 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 బాయ్.